మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150 మూవీ విషయంలో రోజుకో సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఇప్పటికే టీజర్స్, సాంగ్స్ రూపంలో హంగామా చేస్తున్నాడు. మరో 3 రోజుల్లో ట్రైలర్ కూడా రాబోతోంది. థియేట్రికల్ బిజినెస్ పరంగానూ చిరు రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఆ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. చిరుకి నైజాం అతి పెద్ద మార్కెట్ అనే విషయం మనకు తెలిసిందే. నైజాం ఏరియా రైట్స్ ని 23 కోట్ల రూపాయలకి అమ్మారు. సీడెడ్ 11.7 కోట్లు, ఉత్తరాంధ్ర 7.8 కోట్లు, గుంటూరు 6.4, కృష్ణా 4.6, ఈస్ట్ 5.4, వెస్ట్ 4.6, నెల్లూరు 3 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఈ లెక్కన 2 తెలుగు రాష్ట్రాల్లోనే 66.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాడు బాస్. కర్ణాటకలో 8.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1 కోటి రూపాయలు బిజినెస్ అయింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 12 కోట్లకి అమ్మారు. మొత్తం కలిపి 89 కోట్ల రూపాయలు థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చాయి. ఈ మొత్తానికి ప్రిన్స్, పబ్లిసిటీ ఖర్చులు కలుపుకుంటే 92.5 కోట్ల రాబడితోనే ఖైదీని హిట్ కేటగిరీలో చేర్చాలి. టాలీవుడ్ టాప్ 3లో ప్లేస్ సంపాదించుకుంటేనే ఇది సాధ్యం అవుతుందనే విషయం మనం మర్చిపోకూడదు. శాటిలైట్ రూపంలో 13 కోట్లు, ఆడియో, వీడియో, డిజిటల్ రైట్స్ రూపంలో 1.5 కోట్లు వచ్చాయి. టోటల్ గా చూసుకుంటే రిలీజ్ కి ముందే 103.5 కోట్ల రూపాయల బిజినెస్ చేసి కంబ్యాక్ లోనే ఖైదీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ ఈ రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలంటే మాత్రం మొత్తాన్ని తిరిగి రాబట్టాల్సిందే. చిరు ఈ టార్గెట్ ని ఎంతవరకు టచ్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. జనవరి 11న సంక్రాంతి కానుకగా ఖైదీ నంబర్ 150 గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Eva Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.